హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పన్నీర్ పులావ్ రెసిపీ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకుంటున్నా. 1-2 సార్లు నీట్గా కడిగేసుకొని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ 200 గ్రాముల దాకా పన్నీర్ తీసుకున్నా. పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం పులావ్ రెడీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల బటర్, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీకి సంబంధించిన దినుసుల్ని వేసేసుకున్నా. లవంగాలు, చెక్క, యాలకులు మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసేసుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా కాస్త వేయించుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేయించేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం 1/2 కప్ క్యారెట్, 1/2 కప్ బీన్స్ ముక్కల్ని వేసుకొని ఇవి కాస్త మగ్గనివ్వాలి. ఒక మూత పెట్టుకొని కాసేపు మగ్గిన తర్వాత మూత తీసేసుకొని క్యారెట్ బీన్స్ ముక్కలు కొంచెం మగ్గిపోయి ఉంటాయి. తర్వాత ఇందులో మనం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు పలుకుల్ని ఇందులో వేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్ని, అవి కూడా వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకొని పన్నీర్ ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేదాకా కొంచెం కలిపేసుకోవాలి. ఇవంతా కొంచెం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ కూడా వేసేసుకోవాలి. రైస్ వేసేసిన తర్వాత కొంచెం కలిపేసుకొని సాల్ట్ వేసుకోవాలి. పన్నీర్ ముక్కలకి, రైస్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి 2 కప్పులకి 3 కప్పుల వాటర్ని వేసుకుంటున్నా. ఇలా వాటర్ అంతా వేసేసాక ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మన పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుంది. ఇలా ఒక్కసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel. Thank you.